నాగర్ కర్నూల్ జిల్లా వార్తలకు స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం, నాగర్ కర్నూల్ పట్టణంలోని సంత బజార్లో తుల్చా భవానీ ఆలయం, పెద్దపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణంలో మాచిపెద్ది శివకుమార్, వాస రమేష్, పాలాది యాదయ్య, కొండూరు సాయిరాం, బొడ్డు వెంకటరమణ, మాచిపెద్ది శ్రీనివాసులు, పోలరాము, గుర్రం దేవేందర్ దంపతులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పట్నం సురేష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. सर्वाप सर्वाप शांतिपूर्वक
చిన్న సంతరిస్తున్న కీర్తిలాభ శత్రు పరాజయ ద్వారా సకల విజయ. పెద్దపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు వెండి వడ్డానాన్ని మహిళా భక్తులు చేయించారు. ఈ సందర్భంగా నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. మహాసరస్వతి దేవిగా దుర్గామాత పూజలు అందుకుంది. బిజినపల్లి మాజీ మండలాధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గౌడ్, గాడి సురేందర్ దంపతులు అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పురివి రామానుజాచార్యులు, ఆలయ సిబ్బంది ఆర్ శివకుమార్. ఈ కార్యక్రమంలో పద్మావతి మాతృమండలి సభ్యులు రాజేశ్వరి, సోమశిల, శారద, రజిత, మంజుల, వాణిబాయ్, పద్మ, సుమలత, సూర్యకళ, ప్రభావతి, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు స్నేహ, చంద్రిక, అనూహ్య, లావణ్య, సూర్య, శివాత్మిక, అలైఖ్య తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ సంత బజారులో ఏర్పాటు చేసిన తుల్జా భవానీ అమ్మవారి వద్ద నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ ప్రదీప్, కమిటీ అధ్యక్షులు హౌదేకర్ నవీన్, రాఘవ, సంతోష్, సతీష్, భవానీ, మాజీ కౌన్సిలర్ హౌదేకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని 18వ వార్డులో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని, ప్రతి ఇంట ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని